బయట బ్రహ్మాండంలో పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం ఇవి చెప్పుకుంటాం మనం. ఈ ఆజ్ఞా సహస్రారం పరాకాశం, ఓజోన్ పరావతలు ఉండేది. అయితే ఈ లోపల 9 ఆవరణాలు అని చెప్పుకుంటాడు. బాహ్యంగా పంచభూతాలు 5, పంచభూతాలు వచ్చి 5 చక్రాలు, పైన పరాకాశంలో 4 చక్రాలు ఉన్నాయి, 4 పాయింట్లు ఉన్నాయి బ్రహ్మాండంలో. అదే శరీరంలో దాన్ని తీసుకుంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహతం ఇవన్నీ కూడా 5 చక్రాలు. ఆజ్ఞ వచ్చి సర్వజ్ఞ చక్రం, దాని లోపల 1 ఇంచు పోతే సర్వరోగహర చక్రం, దానికి 1 ఇంచు లోపల సర్వసిద్ధిపద చక్రం, దానికి 1 ఇంచు లోపల సర్వానందమయ చక్రం. మనం ధ్యానం చేసినప్పుడు మనసు ఏ చక్రంలో పెడితే ఆ సిద్ధి మనకు వస్తుంది. కంఠానికి 5, కంఠాద పర్యంతం శక్తి కోటకి స్వరూపులు, ప్రకృతి కంఠానికి కింద. ఇది పరబ్రహ్మతత్వం, కైలాసం. ఈ ఆజ్ఞాచక్రం పరాకాశం వచ్చి కైలాసం. అందుకని 9 ఆవరణాలు. మూలాధారం త్రైలోక్య మోహన చక్రం, స్వాధిష్టానం సర్వాశ పరిపూరక చక్రం, మణిపూరక చక్రం సర్వ సంక్షోభిణి చక్రం, హృదయ కమలం సర్వ సౌభాగ్యదాయ చక్రం, కంఠం సర్వార్థ సాధక చక్రం, ఆజ్ఞ సర్వ రక్షాకర చక్రం, ఇంకొంత లోపల సర్వరోగహర, ఇంకొంత లోపల 1 ఇంచు లోపల సర్వసిద్ధి, ఇంకొంత సర్వానందం. అంటే 9 పాయింట్లని బాహ్యంగా శ్రీచక్రం. పిండాండంలో 9 పాయింట్లు ఉన్నాయి, బ్రహ్మాండం 9 పాయింట్లు, పంచభూతాలు 5, పైన 4. దాన్ని బాహ్యంగా పెట్టి విశ్వం అంతా కలిపితే శ్రీచక్రం. దాంట్లో అన్ని దేవతలు, ఒక్కొక్క ఆవరణంలో కొంతమంది దేవతలు. అలా అనిమాసిద్ధులు, మహిమాసిద్ధులు, గరిమాసిద్ధులు, ఇలాంటి సిద్ధులన్నీ, దశమహావిద్యులన్నీ కూడా బీజాక్షర మంత్రాలతో బాహ్యంగా చేసిన సిద్ధిస్తాయి, అంతరంగా చేసిన సిద్ధిస్తాయి.